వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. బీబీ నగర్ మండల కేంద్రంలోని రంగపురానికి చెందిన కావలి నరసింహ కుమారుడు కావలి ప్రవీణ్ కి అనారోగ్య కారణాలతో కిడ్నీలు ఫెయిల్ అవ్వడం జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. రెక్కడితే గాని డొక్కాడని కుటుంబం రోజు విడిచి రోజు డయాలసిస్ చేపించి అందుకు సరిపడ మందులను కొనలేని దీనావస్థలో ఉన్న విషయం పింగళన్న సేవదళ ఉపాధ్యక్షులు తుమ్మల నరసింహారెడ్డి దృష్టికి రాగా పింగళన్న సేవదళ సభ్యులందరికీ పరిస్థితిని వివరించి నేడు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పింగళన్న సేవదళ అధ్యక్షులు ఎండి మోయిన్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఇదే విధంగా కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ దశకు చేరుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని దాతలు ముందుకు వచ్చి అతనికి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పింగళన్న సేవాదళ గౌరవ అధ్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్, పింగళన్న సేవాదళ అధ్యక్షులు ఎండి మోయిన్, ప్రధాన కార్యదర్శి ఎలుగుల నరేందర్, సభ్యులు తంగలపల్లి రవి, కాసుల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.